ఇంట్లో సెల్ ఉంది కదా, సెల్లో ఉండేటువంటి కరెంటు వల్లే కదా బల్బు వెలిగింది, బల్బు వెలగడం వల్ల కదా నీకు బయట ప్రపంచం అంతా కనపడింది కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, నీ శరీరం రాకముందు నువ్వు అనేవాడి ఒకడున్నావు. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు. నేను ఎట్లా ఉన్నానండి, మా అమ్మ కడుపులో ఉన్న నన్ను మా మెడికల్ కాలేజ్ ఎగ్జిబిషన్కి వెళ్ళమనేవాడు గురువుగారు మమ్మల్ని. నాయన 3rd month బేబీని అక్కడ చూసి ఒక డబ్బాలో ఒక సీసాలో పెట్టి ఉంటారు. 3 నెలలకి 2 నెలలకి పిండము అట్లా అటువంటివన్నీ కూడా పెట్టి ఉంటారు. వర్షం మమ్మల్ని చూడమనేవాళ్ళు. మా గురుగారు ఇట్లా కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవాళ్ళు కాదు, మమ్మల్ని ప్రాక్టికల్ వెళ్ళి చూసి రండి అనేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నువ్వు కాళ్ళు చేస్తున్నాను 6వ నెల 5వ నెల వచ్చేటప్పటికి ఇంతంత కాళ్ళు వస్తాయి, బుజ్జి కాళ్ళు, చిన్న చిన్న చేతులు బొమ్మలకు ఉన్నట్టుగా వస్తాయి. మనం చిన్న బొమ్మ అట్లా ముడిచిపెట్టుకొని ఉంటాడు ఇంత బిడ్డ చూసినా అంటాడు. అంటే ఈ శరీరం అంతా నాకు తర్వాత తయారైందంటే మా తల్లి కడుపులో నేను 8 నెలలో 7 నెలలో ఉన్నప్పుడు నాకు తయారైంది. అంటే ఆ 7 నెలలకు ముందర ఈ శరీరం లేదు కాబట్టి ఆ ముందు కూడా నేనున్నాను కదా. ఇప్పుడు నీకు కనబడుతున్నటువంటి శరీర భాగాలన్నీ బాగా విశాలంగా విచ్చుకుని ఉన్నాయి కాబట్టి నీకు ఇప్పుడు తెలుస్తున్నాయి. నీ కళ్ళు తెలిసినాయి, నీ మనసు తెలిసింది, నీ బుద్ధి తెలిసింది, నీ ఇంద్రియాలు తెలిసినాయి. ఇవన్నీ నిద్రపోతుంటే నేను నిద్రపోతున్నాను అని తెలిసింది, ఇవి మెడకు వస్తే నేను జాగ్రత్తలో ఉన్నానని తెలిసింది. నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. నువ్వనేవాడు లేకపోతే తెలియదు కదా. వేటి ద్వారా నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, వాటి ద్వారా నిన్ను నువ్వు చూడటానికి వీల్లేదు. ఎందుకని? అగోచరం అని విషయం. అగోచరం ఎందుకన్నాడు అంటే వాటికి వీటిని చూసే శక్తి లేదు. టార్చ్ లైట్ లో ఉన్న బల్బు అన్ని వస్తువుల్ని చూపించగలదు కానీ సెల్లను చూపించలేదు. టార్చ్ దేని మీద కన్నవి టైం, దాని మీద గడియారం మీదకి ఆ ముళ్ళు కూడా చూపిస్తుంది, చిన్న ముళ్ళు కూడా చూపిస్తుంది. దాన్ని ఆ టార్చ్ ని ఆ బల్బుని నువ్వు టార్చ్ ని ఫోకస్ చేయలేవు, అది వెలగదు. కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఏ మనస్సు ద్వారా అయితే ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను అనుకుంటున్నావు, చూస్తున్నావు కదా. నువ్వు ప్రపంచాన్ని ఇంకో రకంగా చూస్తున్నావు, అది వేరే సంగతి. ల్యాప్టాప్ని ఇంకో రకంగా ఉపయోగించుకుంటున్నావు, అది వేరే సంగతి. ఏ మనస్సు ద్వారా, ఏ ఇంద్రియాల ద్వారా నువ్వు నేననేమని ఒకనున్నాను, ఎట్లున్నాను అని మీకు తెలియదు. వీటి ద్వారా చూస్తోంది. ఏం చూస్తోంది అంటే ఇవి జగత్తును మాత్రమే చూపిస్తుంది, నన్ను చూపించే శక్తి వీటికి లేదు. కాబట్టి నేను వీటి ద్వారా, కొంతమంది జ్ఞానాన్ని కూర్చుంటారు, ఇట్లా 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 అంటుంటారు. పిచ్చివాళ్ళలారా, అట్లా అంటే వీటి ద్వారా చూద్దామనే. ఈ ఇంద్రియాల ద్వారా అగోచరం అని చెప్పేశాడు. వీటి ద్వారా నువ్వు చూడడానికి వీలే లేదు. కాబట్టి నాకు రాముడు కనపడ్డాడన్నా, నాకు కృష్ణుడు కనపడ్డాడన్నా, నాకు భగవంతుడు కనపడ్డాడన్నా, ఇవన్నీ అబద్ధాలు. మరి ఏమిటి ఇవన్నీ? నీ మనసు ఊహించిన రూపాలు. నీ మనసు అనేక రూపాలు ఊహిస్తుంది. అందుకనే అది వేదాంత సిద్ధాంతం కాదు. ఎందుకని? నీ మనసు వేరే రూపాలు ఊహించింది, నా మనసు ఇంకో రూపాలు ఊహించింది. ఎందుకని? నా మనసు ఊహించింది నన్ను, నా మొగుడిని, నా కూతురు, నా కొడుకు, 4. నా కళలకు ఎవరిని గురించి వస్తాయి అంట? సాధారణంగా ఎవరికైనా కళ వచ్చింది, ఎవరిని గురించి కళ వస్తుంది? నా ఫ్యామిలీ గురించి, ఇంకొకళ్ళ గురించి నాకు రాదు. అంటే నీ ఇంద్రియాలు దేనికి అలవాటు పడిపోయినాయంటే నీ కుటుంబాన్ని, నీకు కనబడుతున్న జగత్తుని, నీవే అనుకున్న వాటిని మాత్రమే ఫోకస్ చేసి నీకు చూపిస్తాయి. నిన్ను చూపించే శక్తి వాటికి లేదు. ఎందుకని వాటికి లేదంటే నీ శక్తితో పనిచేసేటువంటివి నిన్ను కనుక్కుండే స్థితి వాటికి లేదు. అందుకని నీ వంటి వాడికి ఈ జ్ఞానం తనకై కలగడానికి, నేను బుక్స్ చదువుకున్నానండి, నేను చాలా చదువుకున్నాను, నేను చాలా ఏం చదువుకున్నా నీకై నీకు తెలియడానికి వీలు లేదు. మరి ఎవరు చెప్పాలి? గోవిందం పరమానందం. శంకర భగవత్పాదులు అంటున్నాడు, నా గురువైన గోవిందుడే మీకు చెప్పాలి. నేను చెప్పాలని లేదు, చూడు ఎక్కడా కూడా. నేను చెబుతానని అంటలే, శంకరుడే రాశాడు అన్నీ కూడా. ఒక్క చోట కూడా శంకరుడు చెప్తున్నాడని చెప్పలేదు, గోవింద భగవత్పాదుడు చెప్తున్నాడు. గోవిందుడు చెప్తున్నాడంటే
వేదం చెప్తోంది ఒక రకంగా అర్థం, వేదమాత చెప్తోంది ఒక రకంగా అర్థం, తన గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుడు చెప్తున్నాడు. ఆయన చెప్పడం వల్ల ఏమవుతుంది, గోచరం నీకు ఖచ్చితంగా తెలియబడుతుంది. తెలియబడదు, అరే నేను తక్కువ కులం వాడిని, నాకేం తెలియలేదే, నేను 2వ క్లాస్ కూడా చదువుకోలేదే, నేను బ్రాహ్మణుని కాదే, నీకు క్వశ్చనే అక్కర్లేదు. అవి అక్కర్లేదు కదా, అక్కర్లేదన్నాడు. ఎందుకని, నీకు ల్యాప్టాప్ నీ చేతిలో ఉంటే ఉపయోగించుకునే జ్ఞానం ఎవడైనా నీకు బోధిస్తే కదా, నీ కులంతో, నీ ధనంతో, నీ స్టేటస్తో ఆ జ్ఞానానికి సంబంధం లేదు. నీ గురు శుశ్రూషతో అసలే సంబంధం లేదు. రోజు గురుగారు మీకు దండం పెడతాను, నాకు ఈ ల్యాప్టాప్ జ్ఞానం వచ్చేట్టు చేయండి అంటే, ల్యాప్టాప్ జ్ఞానం నువ్వు నేర్చుకుంటే వస్తుంది. దాన్ని హౌ టు యూజ్ అనేది నువ్వు నేర్చుకోవాలి. నాకు దండం పెడితే నీకు ల్యాప్టాప్ జ్ఞానం రాదు. అందుకని నీ మనసును ఉపయోగించు నాయన, నీ బుద్ధిని ఉపయోగించు. దాని ద్వారా అంతర్ముఖం ఎలా అవ్వాలో తెలుసుకో. ఎలా అవ్వాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాడు. ఈ క్లాస్లో ఇంతవరకే చెప్తాడు. నీకు ఎందుకు కావాలి, ఎలా తెలుసుకోవాలి, ఎవరి ద్వారా తెలుసుకోవాలి, ఎందుకు నాకు గురువు కావాలి, ఊరికే గురువు ఒక్కర్లే, ఏం అవసరం లేదు. చెప్పు. బహిర్ముఖమే పవర్ చెప్పారు, పవర్ బ్యాటరీ ఎగ్జామ్ బయట కనబడుతుంది. దాని నుంచి మీరు పవర్ చూడలేదు అన్నారు, చూడలేదు. అంతర్ముఖం కావాలన్నారు. అదే ఈ ఇంద్రియాలతో నువ్వు చూడలేవు. అదే ఇంద్రియాలు అంతర్ముఖంగా అంటే అది బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం కాదు. ఇప్పుడు ఈ టార్చ్ లైట్ వెలుగుతోంది కదా, వెలుగుతున్నప్పుడు నీకు బయటకు చూపిస్తున్నాయి. నువ్వు టార్చ్ లైట్ ఆపకూడదు, దాన్ని వెలగమనే చెప్పాలి. ఇది వెలగడానికి ఎక్కడి నుంచి కాంతి వస్తుంది, ఈ సోర్స్ కనుక్కోవాలి. ఈ సోర్స్ కనుక్కోవాలంటే నీకు టార్చ్ లేదు కాబట్టి నేను ఓపెన్ చేసి ఇక్కడ 2 సెల్స్ ఉన్నాయిరా నాయన, ఈ సెల్స్ లో నుంచి ఒక సెల్లు పెట్టానంటే ఇక్కడ కాపర్ వైర్ పెడితే ఈ కరెంట్ పాస్ అవుతుంది అని నేను చూపించగలను. ఇప్పుడు దీంట్లో నీకు అట్లా చూపెట్టడానికి వీల్లేదు. అందుకని నీ జ్ఞానంతోనే నువ్వు కనుక్కోవాలి, నీ మనసుతో కనుక్కోలేవు. చెప్పేది కాదు, అదే నీ జ్ఞానంతో కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి, ఇట్లా ఎంత డీటెయిల్డ్ గా చెప్తాడు. గురువు ద్వారానే కనుక్కోవాలి. గురువు లేకపోతే నీకు, ఎందుకంటే గోచరం అన్నాడు కదా, తమ గోచరం నీకుగా తెలుసుకోవడానికి వీల్లేదు, నీ ఇంద్రియాలతో తెలుసుకోవడానికి వీల్లేదు. నీ ఇంద్రియాలు ఇంకో వస్తువును చూపిస్తాయి. ఎలా చూపిస్తాయి అంటే, నా దగ్గర ఒక కుండ ఉంది, ఎప్పుడు శరీరం కుండే. ఎందుకో వేదాంతంలో ఎప్పుడు కుండ ఎగ్జాంపుల్ బాగా చెప్తారు. కుండ ఉంది, శరీరం ఘటం అనే కదా ఈ ఘటం అంటారు. ఈ ఘటనలో ఛిద్రాలు ఉన్నాయి. ఛిద్రం అంటే కన్న హోల్స్. మనం కార్తీక మాసంలో దీపానికి పెట్టుకుంటాం చూడండి, అట్లా అన్ని ఏమాకారమైనా పెట్టుకోమని ఇష్టం. ఒక కుండ ఉంది, కుండకు అన్ని హోల్స్ పెట్టేసుకున్నాం. కుండ లోపల దీపం వెలుగుతుంది. కుండ లోపల దీపము పొరపాటుగా కూడా నేను బయటికి పోదామని అనుకోలేదు. దీపం అసలు ఇంటెన్షనే లేదు. ఈ చిల్లులకి ఈ దీపపు కాంతిని బయటికి లాక్కుపోవాలి అని చిల్లులకు కూడా లేదు. కానీ కుండ కాంతి ఈ హోల్స్ ద్వారా బయటికి వచ్చి ఊరుకోలేదు. ఈ బయట ఉన్న వస్తువులను ప్రకాశింపచేస్తుంది. కుండలో దీపం లేకపోతే, కుండలో కాంతి కలిగించేటువంటి దీపం కనుక లేకపోతే, దీపం లేకపోతే, దీపానికి కాంతి ఇచ్చేటువంటి శక్తి లేకపోతే ఈ హోల్స్ ద్వారా బయటికి రాదు కదా. ఇది ఇప్పుడు నీ జ్ఞానం. నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ చెవులు వింటున్నాయి, నీ ముక్కు వాసన చూస్తోంది, నీ నాలుగు రుచి చూస్తోంది, ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అయితే కుండకు పెట్టిన కన్నాలు ఇవన్నీ. ఏ కన్నం ఎట్లా ఉందో ఆ కన్నం ఆ పని చేస్తుంది. అంటే కుండకు పెట్టినది ఒకటి రౌండ్ కన్నం పెట్టాము, ఒకటి ట్రయాంగిల్ కన్నం పెట్టాము, ఒకటి స్క్వేర్ కన్నం పెట్టాము, ఒకటి రెక్టాంగిల్ కన్నం పెట్టాము. ఇప్పుడు ఆ దీపాలన్నీ ఏమవుతాయి, ఆ షేప్ లోనే వస్తాయి. ఇప్పుడు దీపపు కాంతి షేప్ అట్లా మారిందా? కానీ నాకు కనపడుతున్నది షేప్ కనపడుతుంది. ఇప్పుడు షేప్ దేంది? కుండది, దీపంది కాదు, షేప్ కుండది.
ఆ షేప్ ఎట్లా కనపడుతుందో నీ కన్ను అట్లా చూస్తోంది, నీ చెవి అట్లాంటి పెట్టాడు అనమాట ఈ కుండకు అక్కడ, నీ చెవి అది వినడం అనే పనే చేస్తుంది. నువ్వు నీ దగ్గర అవుట్పుట్ ఇన్పుట్ అని నువ్వు వైర్లు పెట్టినావు, ఇది వైరే అది వైరే, ఇది బయటికి ఎందుకు బీక్కుపోతున్నది, అది లోపలికి ఎందుకు తీసుకొస్తుంది? ఆలోచించరా? దీని పని ఇది. ఎందుకంటే అక్కడ పెట్టినటువంటి హోల్ అటువంటిది, ఇక్కడ పెట్టిన హోల్ ఇటువంటిది. దీనికి చూసేదే పని, దీనికి వినేదే పని. ఇది మూసేస్తాను, ఇది చూడవే అంటే ఇది చూడదు. ఎందుకంటే ఆ పని దీనిది కాదు. ఈ ఇంద్రియాలు ఈ పనులు చేస్తున్నాయని నీకు అనుభవంగా తెలుసు కదా, తెలుసు. ఏది లోపల ఉంటే ఇవన్నీ ఈ పనులు చేస్తున్నాయో ఆలోచించు. ఏదో ఒకటి లోపల ఉంది, అది ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నీకు తెలుస్తుంది తర్వాత. మొత్తం వివేక చూడమని, వివేకం కలిగించడానికే కదా నీకు శిరోభూషణం పెడుతున్నాను అన్నాడు శంకరుడు ఒకసారి. నీకు పిచ్చి పిచ్చి ఆభరణాలు పెట్టట్లేదు, నీకు నగలన్నీ ఉన్నాయి అన్నాడు. ఆఖరిలో పెట్టేది చూడమని, అందుకు చూడమని ఇస్తానంటున్నాడు. నీ ఇంద్రియాలు నీకు అన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాల ద్వారా ఒక కాంతి ఉంటేనే అది బయటకు వస్తుంది. బయటకు వస్తున్నది నీకే అనుభవంలో ఉంది. నువ్వేం చూస్తున్నావు? కుండను చూస్తున్నావు, కుండకున్నటువంటి హోల్స్ చూస్తున్నావు, తద్వారా ఆ లైట్ పడినటువంటి కనపడే వస్తు సముదాయాన్ని చూస్తున్నావు. నువ్వు కుండ చూస్తున్నావు అంటే నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావు. కుండ హోల్స్ చూస్తున్నావు అంటే నువ్వు కంటి ద్వారా నేనే విన్నానబ్బా సంగతి, నేనే అంటే నీ ఇంద్రియాలని చూస్తున్నావు. తద్వారా ఏం చూస్తున్నావు అంటే ఈ జగత్తును చూస్తున్నావు. కుండ లోపల ఉన్నటువంటి ఆ లైట్ని నువ్వు చూడటం లేదు, ఆ చూడడమే నీకు వివేకం. అది చూడమని ఎందుకు? ఇప్పటికే నీకు చాలా తెలివులు ఉన్నాయి, నీకు ఈ ప్రపంచాన్ని గురించి తెలివి ఉంది, నీకు ఇది మంచి ఇది చెడు అని తెలివి ఉంది, నువ్వు దేన్ని ఉపయోగించుకోవాలనే తెలివి ఉంది, నీకు బిజినెస్ నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. అసలైన తెలివి నీకు లేదు. అంటే దేని వల్ల నాకు ఈ తెలివి అంతా కలుగుతున్నది? ఇంకొకటి చెప్తున్నాడు, ఇది నాకు తెలుసు అని అంటున్నది కదా నీ మనస్సు, ఇది నాకు తెలియటం లేదే, నాకు అర్థం కావటం లేదే అని కూడా అంటున్నది కదా. ఆ తెలుసు అన్నది, ఇది తెలియటం లేదు అన్నది, ఈ రెండింటినీ కనుక్కున్నది ఒక జ్ఞానమే కదా. ఈ జ్ఞానం నీ దగ్గర ఉన్నంతసేపు అది బ్రహ్మం అని తెలుసుకో. దాన్నే బ్రహ్మము అని, అదే బ్రహ్మము అని చెప్తాడు తర్వాత. ఇంకా ఇప్పటికి చెప్పలేదు. ఇప్పుడు ఒకటి నీలో ఉంది అని మాత్రమే చెప్పాడు. అది తెలుసుకోవడమే జ్ఞానం అన్నాడు. అది తెలుసుకుంటే నీకు కేవల సుఖం వస్తుంది అన్నాడు. అంటే మొదట్లో సుఖం ఉండి తర్వాత లేనటువంటిది కాదు, నాకు చాలా మొదటి నుంచే సుఖం వస్తుంది అన్నాడు. ఎందుకంటే అది నీకే అనుభవించమంటున్నాడు. ఎట్లా అనుభవించమని చెప్తున్నా అంటే, నువ్వు ఈ గురువు దగ్గరికి రాకముందు, అంటే ఈ మార్గంలో నువ్వు ఎంటర్ అవ్వకముందు నీ మనస్థితి నీకు ఎలా ఉంది, ఇందులో ఒక ఎంటర్ అయిన తర్వాత నీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ పోతుందా, వెగట వస్తుందా? రాదు. నీకు తెలిసే కొద్దీ ఇంకా ఆనందం, కేవల సుఖం, కైవల్యంలోకి నేను తీసుకెళ్ళి అక్కడ ఆపుతుంది. అక్కడ ఏం మిగులుతుందంటే అంతా సుఖమే ఉంటుంది. ఇంకా దుఃఖం అనేదానికి చోటే లేదు. ఈ దుఃఖం అంతా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏదైతే దుఃఖం అనుకుంటున్నావో నీకే నవ్వు వస్తుంది. ఇదంతా ఏమిటి, నేను ఇన్నాళ్ళు పిచ్చివాళ్ళగా దీన్ని వెంటబడ్డాను ఏంటంటే నీకే అర్థమైపోతుంది. అక్కడ సుఖం తప్ప మరొకటి లేదు. ఆ సుఖాన్ని నీకు జ్ఞాన రూపంగా అందించేవాడు గురువు. వాడు డబ్బులు తీసుకుని నీకు చెప్పేవాడు కాదు, నీకు మంత్రం ఇస్తాను మంత్రతంత్రాలతో ఏమీ కాదు. నువ్వు కూర్చో, నువ్వు ఆలోచించు, నీ అంతర్ముఖం అయిపో, నీ లోపల నువ్వు కనుక్కో, అప్పుడే నీకు ఆ సుఖం దొరుకుతుంది. ఓం తత్సత్పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః సర్వో భద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రతిరద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఏమో గంటన్నర కాలేదా? అయిందమ్మా. అయింది కదా. ఇంకా నువ్వు మూడు మార్చుకున్నట్టుగా కనపడలేదు. అవునమ్మా, ఇది మూడోదమ్మా. ఆహా. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ ఎక్కువ పడుకోవచ్చు. బాగానే ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య.